శ్రీమాత్రే నమః. ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు. గాడ్సే గొప్ప హిందుత్వవాది అయితే గాంధీని మాత్రమే ప్రాణాలు ఎందుకు తీశారు, జిన్నాని ఎందుకు తీయలేదు? ఇక్కడ జిన్నా ఒక ముస్లిం, మహాత్మా ఒక హిందువు. జిన్నా దేశ విభజన కావాలి అని అనుకున్నారు. వాళ్ళకి ఏ ప్రయోజనాలైతే కోరుకున్నారో అవన్నీ ఆయన చేసి పెట్టేశారు, వాళ్ళని సాటిస్ఫై చేశారు. కానీ ఇక్కడ మహాత్మా హిందూ ముసుగు వేసుకుని హిందువులకి అన్యాయం చేయలేదా? ఖిలాఫత్ మూమెంట్ దగ్గర నుంచి క్విట్ ఇండియా మూమెంట్ వరకు ఒక్కసారి అన్ని పరిశీలనగా చూడండి. ఎంతమంది హిందువులు నష్టపోయారు, ఎన్నిసార్లు హిందువులకి దెబ్బలు తగిలాయి. ఖిలాఫత్ మూమెంట్ కోసం హిందువుల చేత అల్లాహో అక్బర్ కూడా అనిపించిన గొప్ప మహాత్ముడు. మరి అదే రఘుపతి రాఘవ రాజారాం వాళ్ళ చేత అనిపించారా? అనిపించలేదు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు వందే మాత్రం పాట పాడుకుంటున్నప్పుడు ఆ వందే మాత్రం పాడినందుకు గాను హాస్టల్ నుంచి బయటికి గంటేస్తే మరి ఈ మహాత్ముడి దగ్గరకు వచ్చి విన్నవించుకుంటే ఈయన పై వాళ్ళకి ఒక ఉత్తరం రాశారు. నాకేమి సంబంధం లేదు దాంతో, మీరు ఏం చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో అవి తీసుకోండి అని. అప్పుడు పాపం పిల్లలు వీళ్ళని నమ్మెళ్ళారు, ఈ మహాత్ముడిని నమ్మెళ్ళారు మనకి సహాయం చేస్తాడేమో అని. కానీ చెయ్యలేదే. మరి అప్పుడు నష్టపోయింది ఎవరు? హిందువులే కదా. మోఫ్లా మూమెంట్ జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు ఊచకోత కోసేసింది ఎవరిని? హిందువులనే కదా. ఎన్ని వేల మంది ప్రాణాలు పోయాయి హిందువులివి. ఎంతమంది ఆడపిల్లలు మానాలు పోగొట్టుకున్నారు. కలకత్తా కార్నిస్ జరిగినప్పుడు ఎవరు నష్టపోయారు? ఇంత నష్టం హిందువులకి జరుగుతున్నా హిందువుల మీద వీసమెత్తు జాలి కూడా చూపించలేదే. పైగా దేశ విభజన జరిగినప్పుడు మన హిందువులు భారతదేశం వచ్చేస్తే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే మన హిందువులు చెప్పారు, అక్కడ మమ్మల్ని బాధ పెడుతున్నారు, మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మేము బ్రతకలేం బాబోయ్, మా మాన ప్రాణాలు పోతున్నాయి అంటే పోతే పోనివ్వండి, అక్కడే ఉండాలి, వాళ్ళు మన సోదరులు కదా అన్న మహాత్ముడు. విభజన జరిగినప్పుడు హిందువులు భారతదేశం వచ్చేస్తే పాపం ఎంతో మంది శారీరకంగా గాయపడ్డారు, స్త్రీ మూర్తులు కూడా. డిసెంబర్ చలిలో ఢిల్లీలో తలదాచుకోవడానికి ప్లేస్ లేక ఎక్కడ దొరికితే అక్కడ తలదాచుకుంటూ ఉంటే మసీదులోకి వెళ్ళి మనవాళ్ళు కూడా తలదాచుకున్నప్పుడు మీరు బయటికి వస్తారా రారా, మీరు అక్కడ ఉండడం కుదరదు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని బలవంతంగా హిందువులని ఆ మసీదులో నుంచి బయటికి పంపించేసిన మహాత్ముడు. మరి ఖిలాఫత్ మూమెంట్ దగ్గర నుంచి క్విట్ ఇండియా మూమెంట్ వరకు ఎక్కడా న్యాయం జరగలేదు కదా హిందువులకి. మరి మా కడుపు మండిపోదా గాడ్సే గారికి? ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చుకున్నారో కళ్ళతో చూసిన వ్యక్తి కదా. అప్పుడు ఈ గాడ్సే గారికి మాత్రమే కాదు, చాలా మందిలో అసంతృప్తి వ్యక్తమైపోయింది. కానీ వాళ్ళందరూ నోరు తెరిచి బయటికి చెప్పలేదు, కానీ వాళ్ళు సహకరించడం మానేశారు ఆ మహాత్ముడికి. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే రేపన్న రోజు హిందువుల పరిస్థితి ఏమైపోతుందో, ఇంకా ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకువెళ్ళిపోతారో అని ఆయన ప్రాణాలు తీశారు. కళ్ళ ముందు ఆడపిల్లలు మానాలు పోతుంటే ఏ కొడుకైనా ఊరుకుంటాడా? ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా? ఏ సోదరుడైనా ఊరుకుంటాడా? ఒక తండ్రిగా, కొడుకుగా, సోదరుడుగా, అంతకు మించి దేశభక్తుడిగా ఆయన చేసింది కరెక్టే అని మనం ఒప్పుకోమా? ఆ స్థితిలో మనం ఉంటే మనం అలాంటి పరిస్థితి చేయమా? అదే పద్ధతి మనం కూడా పాటిస్తాం కదా. అన్ని వేల మంది, అన్ని లక్షల మంది హిందువులు బాధపడిపోతుంటే ఒక వ్యక్తి వల్ల, ఆ వ్యక్తే ఉండకుండా వెళ్ళిపోతే ఈ దేశం బాగుంటుంది అని ఆలోచన చేశారు. మరి ఆ ఒక్క వ్యక్తి ప్రాణాలు తీసినందుకే కదా 8,000 మంది చిత్పావన బ్రాహ్మణులని ఊచకోత కోసేశారు ప్రణాళికాబద్ధంగా. ఈ మహాత్మా ప్రాణాలు పోయిన 2 గంటల్లో అన్ని చోట్ల దాదాపుగా 13 తాలూకాలలో 300 గ్రామాలలో ఒకే విధమైన దాడులు జరగలేదా? కిరోసిన్ని పత్తి దాంట్లో ముంచి దాంతో దాడులు చేసి ఇళ్ళు తగలబెట్టేలేదా? కార్యాలయాలు ధ్వంసం చేసేలేదా? ఈ 8,000 మంది చిత్పౌన బ్రాహ్మణుల్లో ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, ఆడపిల్లలు మానాలు తీసేయలేదా?
ఇంత గొడవ జరుగుతుంటే దీన్ని బయటికి రానివ్వకుండా ఒకదాన్ని మాత్రమే హైలైట్ చేసిన కాంగ్రెస్ మహానుభావులు ఈ గాడ్సే గాంధీని పేల్చేశారు, చంపేశారని వార్తను మాత్రమే చూపించారు కదా. 8,000 మంది చిత్పవన బ్రాహ్మణులు ప్రాణాలు కోల్పోయారు అని మాటను మాత్రం ఎందుకు హైలైట్ చేయలేదు, ఎందుకు బయటకు పెట్టలేదు? ఏ దేశం కోసం పోరాడిన వాళ్ళలో చిత్పవన బ్రాహ్మణులు లేరా? వాళ్ళందరూ కూడా దేశం కోసం పోరాడారు కదా. ఈ గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరూ కూడా చిత్పవన బ్రాహ్మణులే కదా. మరి వాళ్ళు అంత సేవ చేస్తే అది కూడా మరిచిపోయి గాడ్సే గాంధీ ప్రాణాలు తీశారు కాబట్టి ఒక ప్రాణానికి 8,000 మంది ప్రాణాలని బలిగా పెట్టేసి అప్పట్లో హిందూ మహాసభ మీద కూడా చాలా దారుణం చేసేశారు కదా. ఆ వార్తని బయటికే రానివ్వలేదు కదా. ఒక వ్యక్తి కోసం 8,000 మంది ప్రాణాలు అక్కడ తీసేయడము కరెక్ట్ అని మీరు అంటుంటే, మరి కొన్ని లక్షల మంది ప్రాణాలు పోతూ ఉంటే ఆ ఒక్క వ్యక్తి ప్రాణాలు తీయటం గాడ్సే తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదా? భలేగా మాట్లాడతారు. ఎందుకు అంటే మనకి నచ్చింది కాబట్టి. మరి ఏ రోజైనా ఈ మహాత్ముడు ఒక గుడికి వెళ్ళడం కానీ, ఒక పువ్వు పెట్టడం కానీ, ఒక పూజ చేయటం కానీ, ఒక దండం పెట్టుకోవటం కానీ చేయటం మీరు ఎవరైనా చూసారా? సరే, మనం అప్పుడు లేము. ఒక్క ఫోటో అయినా అలాంటిది బయటకు వచ్చిందా? ఎన్నో ఫోటోలు ఉన్నాయి కదా, ఎన్నో ఫొటోస్ చూసాం కదా, మహాత్ముడి ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్న ఫొటోస్ చూసాం కదా. మరి ఒక్క ఫోటో కూడా మన దేవాలయానికి వచ్చినట్లు గాని, మన దేవుణ్ణి పూజిస్తున్నట్లు గాని ఒక్క ఫోటో కూడా మనం ఎక్కడా చూడలేదే. ఎందుకంటారు? అలా అంటే ఆ సమయంలో ఫోటోగ్రఫీ లేదేమో, ఆ సమయంలో ఫోటోలు తీయలేదేమో, గుళ్ళోకి ఫోటోగ్రఫీ అలౌడ్ కాదేమో అని దానికి కూడా ముసిగేస్తారులేండి. ఎందుకు అంటే అన్ని లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంటుంటే ఒక్క ప్రాణం తీసినందుకు 8,000 మంది ప్రాణాలు పోయినా సరే దాన్ని బయట పెట్టలేదు కదా. ఓచ కోత కోసేశారా 8,000 మందిని, కానీ తిరిగి వాళ్ళెవరు ప్రతీకారం తీర్చుకోలేదే. ఒక మహాత్ముడి ప్రాణాలు తీసేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళందరూ ప్రతీకారం తీర్చుకోవడం కోసం 8,000 మందిని ఓచకోత కోసేస్తే వాళ్ళలో ఏ ఒక్కడు మళ్ళీ తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకోలేదు. తీర్చుకున్నట్లు చరిత్రలో ఎక్కడా లేదు కదా. ఇన్ని దాచిపెట్టేసి హైలైట్ చేసేసి ఆయన అంత పైన కూర్చోపెట్టి పొగుడుతున్నారు కదా. మరి ఇవన్నీ ఒక్కసారి మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. నిజమేలే, వెన్నుపోటు పొడవడం మన దేశంలో ఉన్న వాళ్ళకి బాగా అలవాటు. మన దేశంలో ఉగ్రవాదులు ఉన్నారో లేదో తెలియదు కానీ దేశద్రోహులు మాత్రం కొంతమంది ఉన్నారు. దేశానికి ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు. మన దేశంలో ఉంటూ మన దేశానికి వెన్నుపోటు పొడుస్తున్న మీలాంటి వాళ్ళని చూస్తుంటే అది అర్థమవుతుంది కదా. ఓ పని చేయొచ్చు కదా, మీకు అంత బాధగా ఉంటే పక్క దేశాలకి పోవచ్చు కదా. ఎక్కడుండి వెధవ ఏడుపులు ఏడవడం ఎందుకు ఇక్కడుండి? ఇలా అడిగితే మీకెందుకండి రాజకీయాలు అంటారు. మరి నిజం చెప్పకపోతే నిజం ఎప్పుడు తెలుస్తుంది ప్రజలకి? అలా అంటే జరిగిపోయింది ఎందుకండి, ఇప్పుడు జరగాల్సింది కావాలండి అంటారు. జరిగిపోయింది తెలిస్తేనే జరగాల్సింది ఏంటో మనం ప్రణాళిక వేసుకోవాలి. హిందూ ముసుగు వేసుకుని హిందువులకి నేను ఫేవర్ చేస్తానని చెప్పి చేయకుండా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళకి ఏ శిక్ష విధిస్తారు? మరి గాడ్సే చేసింది తప్పంటారా?